సెకండ్ ఏంటంటే చాలామంది బీటెక్ అయిపోయినాక అబ్రాడ్ ఎంఎస్కి వెళ్తారు. సో ఎంఎస్ యూఎస్ ఆర్ యూకే కెనడా వెళ్తున్న వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎంఎస్ వెళ్ళేది మనం అబ్రాడ్ వెళ్ళేది మెయిన్ ఏంటి, అబ్రాడ్లో ఎడ్యుకేషన్ తర్వాత జాబు. సో అది ఓన్లీ యుఎస్ కెనడాలోనే మనకు ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. వేరే ఏ కంట్రీలో కూడా యూకే ఆస్ట్రేలియా లేదు. యూకే ఆస్ట్రేలియా హైయర్ ఎడ్యుకేషన్కి పోయేటోళ్ళు కొద్దిగా ఆలోచించుకొని పోవడం బెస్ట్. నెక్స్ట్ ఎవరైతే యుఎస్ F1 వీసాకి కానీ కెనడా స్టూడెంట్ వీసాకి వెళ్ళే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ 1 ఇయర్ 1.5 ఇయర్ ఎంఎస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఇప్పుడు ఆలోచించాలి. వీళ్ళు ఎంఎస్కి వెళ్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంఎస్ చేయడానికి వెళ్తే ఇక అయిపోయింది, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతున్నారు. వాళ్ళు అక్కడ ఓన్లీ చదువుకోవటానికి వెళ్తున్నారు, ఉద్యోగం తర్వాత. కాబట్టి చదువు అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు అక్కడ ఉద్యోగం చేయాలి. ఇండియా వచ్చి ఉద్యోగం చేయటం కంటే అక్కడ చేసినప్పుడు వాళ్ళకి ఎంఎస్ వెళ్ళిన దానికి ఒక రిజల్ట్ ఉంటుంది. సో ఎంఎస్ అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం దొరకాలి అంటే దే టు బీ ఏ స్కిల్డ్ రిసోర్స్. సో ఆ స్కిల్ అనేది ఈ ఐటీ స్కిల్స్ అనేది ఫైనల్ ఇయర్లో ఉండి ఇలాంటి ప్రోగ్రామ్స్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ చేసుకొని ఒక సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయినాకనే ఎంఎస్కి వెళ్ళటం అనేది బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం యుఎస్ నుంచి చాలామంది స్టూడెంట్ వీసా మీద వెళ్ళి ఎంఎస్ అయిపోయాక డబుల్ ఎంఎస్లు అయినాక అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరకక రిటర్న్ అవుతున్నారు. దగ్గర దగ్గర 30 to 40 lakhs ఖర్చు పెట్టి ఎంఎస్ చేసి వాళ్ళు మళ్ళీ 2 years తర్వాత ఇండియా వచ్చి మళ్ళీ కోచింగ్ తీసుకొని జాబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ డ్రాప్ అవుతుంది. సో ఎంఎస్కి వెళ్ళే వాళ్ళు కూడా మేము అమెరికా వెళ్తున్నాం కెనడా వెళ్తున్నాం అని వాళ్ళు ఏదో ఊహించుకొని పోతున్నారు. కానీ వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ అడ్వైస్ ఫర్ ఆల్ ఎంఎస్ స్టూడెంట్స్. ఫైనల్ ఇయర్లో మీరు కరెక్ట్గా ఇలాంటి ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో పర్ఫెక్ట్ స్కిల్ అప్డేట్ అయ్యి దెన్ వాళ్ళు ఎంఎస్ ఫ్లై అవటం బెస్ట్. ఇన్ కేస్ ఫైనల్ ఇయర్లో కుదరలేదు, అట్లీస్ట్ వాళ్ళు యూఎస్కి వెళ్ళే ముందు ఒక 6 నెలలు వాళ్ళు సీజన్ ఒక 6 months పోస్ట్పోన్ చేసుకొని ఐటీ కోర్స్ నేర్చుకొని కుదిరితే ఇక్కడ ఒక 10 interviews అటెండ్ అయ్యి ఇంకా కుదిరితే ఇంకో 6 నెలలు జాబ్ చేసినాకనే యూఎస్కి కానీ కెనడాకి వెళ్ళి తర్వాత అక్కడ ఈజీగా వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. ఏది ఎంఎస్ అయినాక వాళ్ళకి స్పాన్సర్ జాబ్ వీసా దొరకటం చాలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మన దగ్గర ఇండియా నుంచి పోతున్న ఎంఎస్ వాళ్ళు బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఇది, ల్యాక్ ఆఫ్ స్కిల్స్.